ఎంత మంచి శుభవార్త చెప్పావురా. మళ్ళీ ఆదిత్యాపురం అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తుందంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి. అయితే నీకింకా అమ్మగారూరే అత్తగారూరే అనమాట. అయితే రేపే బయలుదేరుతాం తాతయ్య. రాములు వారి కళ్యాణం కూడా జరిపించవచ్చు. అయితే రేపే పెళ్లి చేసుకున్న పెళ్లి కొడకా. మానవుని బాధకు కారణం అతని కోరికే అని చెప్పిన మహానుభావుడు. అయినా కోరికలు లేని సమాజాన్ని చూడాలనుకోవడం కూడా ఒక కోరికేగా. భగవంతుడికే ఎన్ని కోరికలున్నప్పుడు తుచ్చ మానవులం మనమెంత. అయ్యా, నా పేరు బిల్ల భిక్షపతి, మా నాన్న బిల్ల ఉమాపతి, కేంద్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి. సూటిగా చెప్పాలంటే నేను మీ అమ్మాయిని ఘాటుగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్. పిల్ల తల్లిదండ్రులు కాబట్టి మీకు ఓ మాట చెప్దామని వచ్చాను. క్షమించండి, ఈ మధ్య మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఏం పర్వాలేదు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కట్నాన్ని తామే సంపాదించుకునే బ్రహ్మాండమైన పథకం. వికీ, ఏంటిది? ధనం ఏ మనిషినైనా నడిపించే ఇంధనం. నేను మీ అమ్మాయిని జీవితాంతం ప్రేమించను, కేవలం ఒకే ఒక్క రాత్రి. అందుకే ఈ ₹1,00,00,000. ఆ తర్వాత ఈ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించచ్చు. లేరా లేక నుంచి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడాల్సిన మాట్లాడావి. అసలు ఏం పుట్టుకు పుట్టావురా నువ్వు? నీలో కూడా చాలా ఫైర్ ఉంది. నీకు పెళ్ళయిందిగా, నాకు నువ్వు కూడా ఓకే. కాకపోతే నీకు 50 లక్షలే యూస్డ్ పీసు కదా. ఏమ్మా, కామాతురానాం నా భయం నా లజ్జ నా చీర నా జీన్స్. ఐఎమ్ రెడీ. అయ్యా, ఒక్క రాత్రికే మీరు ₹1,00,00,000 విసిరేస్తున్నారంటే మీరు ఈ డబ్బును ఎలా సంపాదించారో ఊహించుకోగలను. బహుశా మీ తల్లినో చెల్లినో మీకన్నా డబ్బెక్కువ ఉన్నవాడికి అమ్మేసి ఉంటారు. తప్పునైనా ముందు ఈ డబ్బు అక్కడ కట్టేసి మీ అక్కనో అమ్మనో ఇంటికి తెచ్చేసి. నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. వికే, ఆ ఫ్యాక్టరీని కావాలంటే ఇది నా పక్కలోకి రావాలి. ఇచ్చుకురండి రా దీన్ని. పంటలు పండుగ వర్షాలు పడుకో కాదురా, అత్యాచారాలకు బలైన ఆడపిల్లలకి అన్నిటి ఉసురు తగిలేరా. నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా. ఓ చుక్క నువ్వే చూడ